దేవరపల్లి మండలం ఎం అలమండ గ్రామంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు గొర్రెపోటు రామ్మూర్తి నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆదికవి నన్నయ్య, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మొర్రు ముత్యాల నాయుడు పాల్గొని తన ప్రసంగంతో జన సైనికుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. అనంతరం కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈ దేవరాపల్లి మండల జన సైనికులు ఆ జనసేనాని జన్మదినాన్ని పురస్కరించుకొని అద్భుతమైన మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం, అలాగే ప్రతి ఊళ్ళో కూడా మొక్కలు నాటడం లాంటి మంచి కార్యక్రమాలు. అంటే ఎప్పుడూ జన సైనికులు మంచి కార్యక్రమాలే చేస్తున్నారు. ఆ జనసేనాని ఆధ్వర్యంలో ఈరోజు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు ఈరోజు ఎంత ప్రముఖమైందంటే ప్రపంచపరంగా చూసుకుంటే ఇంతవరకు ప్రపంచంలో ఎప్పుడూ జరగనటువంటి ఒక ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం అంటారు. అది 6 సంవత్సరాల పాటు జరిగి 6 కోట్ల మంది చనిపోయారు. అంటే అంత ప్రాణ నష్టం కానీ, అలాగే $5 ట్రిలియన్ ఆస్తి కూడా నష్టం జరిగింది. అంటే ప్రపంచంలో ఇంతవరకు అటువంటి యుద్ధం కానీ, అంత ప్రాణ నష్టం కానీ, అంత ఆస్తి నష్టం కానీ ఎప్పుడూ జరగలేదు. అటువంటి యుద్ధం సెప్టెంబర్ 2వ తేదీ 1945వ సంవత్సరం ముగిసింది. అంటే సెప్టెంబర్ 2వ తేదీ ప్రపంచానికి అంత గొప్పది. ఆ రోజే శాంతి పునరుద్ధరణ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా భారతదేశాన్ని చూసుకుంటే 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యం, మనం అందరం అనుకుంటాం 1947 ఆగస్టు 15 మన స్వాతంత్రం వచ్చింది. నిజానికి ఈ స్వాతంత్ర సమరంలో వాళ్ళందరూ కూడా ఇదంతా చూసి భయపడిపోయి బ్రిటిష్ ప్రభుత్వం 1946వ సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన ఒక నిర్ణయం తీసుకున్నారు. భారతదేశానికి సంపూర్ణ స్వతంత్రాన్ని ప్రసాదిద్దాం అని నిర్ణయం తీసుకొని ఒక కమిటీని కూడా వేసేశారు. ఆ పవర్ని, ఆ గవర్నమెంట్ పవర్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, అది కూడా జరిగింది సెప్టెంబర్ 2వ తేదీ. అంటే ఎందుకు చెప్తానంటే సెప్టెంబర్ 2వ తేదీ ప్రపంచానికి శాంతి ప్రసాదించింది, అలాగే భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రసాదించింది సెప్టెంబర్ 2వ తేదీ. అటువంటి మహా గొప్ప దినాన్ని, పర్వదినాన ఇవి జనసేనని పవన్ కళ్యాణ్ పుట్టారు. సో అందుకని వీళ్ళందరూ కొంతవరకు ఒకప్పుడు ఆయన హీరోగా ఉన్నంతకాలం వీళ్ళు ఫ్యాన్స్. ఎప్పుడైతే ఆయన నాయకుడయ్యారో వీళ్ళు కూడా ఫ్యాన్స్గా మరిచిపోయి ఫాలోవర్స్ అయిపోయారు. ఎందుకంటే ఫ్యాన్స్కి ఫాలోవర్స్కి తేడా ఉంటుంది. ఫ్యాన్స్ అంటే ఫెనటిక్ అనే పదం నుంచి వస్తారు. అంటే వాళ్ళు ఏది చూడరు, గుడ్డిగా వీళ్ళు ఏదైనా కూడా చేస్తుంటారు. కానీ ఫాలోవర్స్ ఎలా ఉంటుంది అనుచరు, వాళ్ళు మంచి చెడును ఆలోచన చేస్తారు. అటువంటి మంచి వాళ్ళే మా జన సైనికులు అందరూ కూడా మనస్ఫూర్తిగా మన రామ్మూర్తి నాయుడు గారి ఆధ్వర్యంలో, మా సురేష్ రామ్ ఆధ్వర్యంలో, రాత్రినాయుడు గారి లాంటి గొప్ప తెలుగుదేశం నాయకులు అయితే సీనియర్ మోస్ట్ లీడర్ మన మోడలేషన్ రేజులు, అటువంటి వారి సహకారంతో గొప్ప పని చేస్తున్నారు. మనస్ఫూర్తిగా వారందరినీ